కీరానా మజాకా డైట్లో ఉంటే ఆ సమస్యలన్నీ తుర్రుమంటాయి. హెల్తీ ఫుడ్ విషయానికి వస్తే కీర దోసకాయ చాలా మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీనిని సలాడ్గా లేదా జ్యూస్గా తీసుకోవచ్చు. విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఇందులో లభిస్తాయి. కాబట్టి పొట్ట సమస్యలుంటే కొన్ని రోజుల పాటు కీర దోసకాయ తినకపోవడమే మంచిది. ఇక దోసకాయను రెగ్యులర్గా తినే అలవాటు ఉంటే మధ్యాహ్నం తినడం మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. దోసకాయ శరీరంలోని విషపూరితమైన అంశాలను తొలగిస్తుంది. ఇందులో 95% నీరు ఉంటుంది. దీని సహాయంతో శరీరం నుండి టాక్సిన్స్ బయటికి వస్తాయి. ఇది హీట్ బర్న్, స్కిన్ అలర్జీ, సన్ బర్న్ నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు దోసకాయను తినడం చాలా మంచిది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దోసకాయ తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి శరీర వ్యవస్థ సాఫీగా సాగుతుంది. దోసకాయ రసం తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. దోసకాయ శరీరంలోని విషపూరితమైన అంశాలను తొలగిస్తుంది. ఇందులో 95% వాటర్ ఉంటుంది.